अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। सीवीएसी जेएसी के तहत 20,000 कारीगर कारकुनों की तब्दीली, इसके लिए बहुत सी लड़ाइयां लड़ी जा रही, ताहम अभी तक ना तो रियासती हुकूमत और ना ही इंतजामिया ने कोई रद्दमल जाहिर किया है। कारीगरों के तबादलों के मुतालबे को हासिल करने के लिए रियासती जेएसी की तरफ से दी गई कॉल के मुताबिक इस महीने की 20 से 24 तारीख तक दफ्तर में रैली भूख हड़ताल की जा रही, इसलिए उनसे दरख्वास्त की गई है कि वो उनकी तरफ से इंतजामिया को ख़त लिखें ताकि तब्दीली के मुतालबे पर हमदर्दाना गौर किया जा सके और कारीगरों को इंसाफ मिल सके। देखिए संगारेड्डी स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा का इस ज़िम्मन में मजीद क्या कहना है। हाईटेक न्यूज़ टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा संगारेड्डी में एक करंट ऑफिस वाले सम्मेलन कर रहे हैं। आज को 3 दिन हुआ है। चीफ मिनिस्टर साहब ने रेवंत रेड्डी ने जो वादा किया है, अगर वो वादा नहीं निभा सके तो ये लोग बहुत ऊंचे ऐसे से ये लोग कदम उठाते बोल रहे हैं। अगर इसके कुछ हो गया तो इसकी जिम्मेदारी चीफ मिनिस्टर रेवंत रेड्डी होते बोल के इतला करे। उनकी ज़बानें सुनेंगे ऑफिसर क्या कहना चाह रहे। हाईटेक न्यूज़ टीवी चैनल स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। నేను విద్యుత్ శాఖలో 2007 నుంచి ఇందులో పనిచేస్తున్నాను. మేము 2017 లోపల అప్పటి వరకు 2017 వరకు కూడా కాంట్రాక్ట్ వ్యవస్థలో 6 నెలల జీతాలు తీసుకోలేము, 5 నెలల జీతాలు ఇవ్వకపోవడం, కానీ మేము అట్లా చేసుకుని వచ్చినాము. చిన్న జీతాలు మరి 2017లో మమ్మల్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఆర్టిజన్గా మమ్మల్ని మార్చినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అదే స్థితిలో ఉన్నాము. మాకు ఏం బెనిఫిట్స్ లేవు మాకు. ఇప్పుడు మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నా పేరు వచ్చేసి మొగుళ్ళపాండి. నేను జహీరాబాద్ నుంచి వచ్చాను. ఈరోజు సంగారెడ్డి సర్కిల్ ఆఫీస్లో రీలే నిరాహార దీక్షలు మా రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రీలే నిరాహార దీక్షలలో మేము పాల్గొనడం జరిగింది. ఈ రీలే నిరాహార దీక్షలు చేయడానికి గల కారణం ఏంటంటే, గత ప్రభుత్వము కేసీఆర్ సార్ ఉన్నటువంటి ప్రభుత్వము మాకు 20,000 మందికి పర్మనెంట్ చేస్తామని చెప్పేసి చేసినట్టుగానే చేసి చేయకుండా ఆపడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వెంబడే మీ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ. మరి ఈ సంవత్సరంలో మా గురించి ఎక్కడ కూడా చర్చలు లేవు. ఎన్నిసార్లు మా కార్మికులు దగ్గరికి వెళ్ళి అడిగినప్పటికీ మరి ఇప్పటికి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మేము అడుగుతుంది ఒకటే, మీరు ఇస్తామన్న హామీని నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం. అది విద్యుత్ శాఖ మంత్రికి కావచ్చు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ కావచ్చు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మా కోరిక ఏమి ఆశ అంటే, మేము అడిగే కోరిక అందుబాటులో ఉంది, మీరు తలుచుకుంటే చేయొచ్చు. కాబట్టి మేము రిక్వెస్ట్ ఏం చేస్తూ ఉన్నామంటే, 20,000 మంది 23,000 మంది ఇప్పటికీ చాలామంది చనిపోవడం జరిగింది. మరి మేము ఎలాంటి సంతోషం చూడకుండా చాలామంది చనిపోతూ ఉన్నారు. నిన్న కూడా ఒక కార్మికుడు మెదక్లో కరెంట్ షాక్ కొట్టి కింద పడిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబాలకు దిక్కెవరు? మరి వాళ్ళ కుటుంబాలకు గ్యారంటీ ఏముంది? ఈరోజు మేము అడుగుతుంది ఒకటే, మా బతుకులను గ్యారంటీ చేయమని అడుగుతూ ఉన్నాం. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సార్కి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీ 20,000 మందికి మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క సారు అసెంబ్లీ సాక్షి చెప్పినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి 20,000 మంది కార్మికుల తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు పరిష్కరించాలని కోరుకుంటా ఉన్నాం. మీరు పరిష్కరించకపోతే 20,000 మందిని మెరుపు సమ్మె చేయడానికైనా రాష్ట్రం మొత్తంలో మెరుపు సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. మా సమస్యను పరిష్కరిస్తారని ఆశతో ఉన్నాం. సార్, మీరు మమ్మల్ని ఒక్కసారి మా వైపు చూడండి. ఇది ప్రజాపాలనలో మా వైపు మేము కూడా ప్రజలమే. ఇందులో ఉన్నది ఎవరండి? ఈ డిపార్ట్మెంట్లో అణగారిన వర్గాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలు ఇక్కడ చాలామంది ఉన్నారు. మాకు మేలు చేయమని అడుగుతూ ఉన్నాం. మేమేం ఎవరిని అడగలేదు. మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. పట్ల తిరుపతి టీవీఎస్ జేఏసీ స్టేట్ ఆర్గనైజింగ్ మన కో-కన్వీనర్. మేము నల్లగొండ ప్లస్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిని. ఈరోజు ఆర్టీసీ యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏదైతుందో కన్వర్షన్, దానికోసం గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర సమయంలో మీ గతంలో జరిగిన ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగింది, అది వాస్తవం, మేము ఖచ్చితంగా మేము రాగానే మొదటగా మీ సమస్య పరిష్కారం చేస్తామని ఆ పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్క కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఆ విషయంలో 2-3 సార్లు కలవడం జరిగింది. మేము దాని మీద పరిశీలన చేస్తున్నాం, మంత్రివర్గంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని సరైన సమయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము విద్యుత్ ఎస్పీటీసీఎల్ కాడ కూడా ధర్నా ప్రోగ్రాం చేశాము, ఎన్పీటీసీఎల్ కాడ కూడా ధర్నా ప్రోగ్రాం చేశాము. మళ్ళీ అదేవిధంగా ఇందిరా పార్క్ కూడా మేము దాదాపు 5,000-6,000 మందితో కూడా ధర్నా చేయడం జరిగింది. తర్వాత మరియు రీలే దీక్షలు అనేసి ఈరోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 5 రోజుల కార్యక్రమం ఉంది. దీని తర్వాత 3 తారీఖు నుంచి కూడా కన్వర్షన్ యాత్ర అని బస్సు ద్వారా రాష్ట్ర వాటి పర్యటనలు ఉన్నాయి 10 రోజులు. దాని తర్వాత కూడా మీరు ఎలాంటి స్పందన రాకుంటే కూడా మేము విద్యుత్ సౌధం ముట్టడి ఈ ఫిబ్రవరి 20 తారీఖు నాడు కూడా మేరకుగా ధర్నా చేపడుతున్నాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మీరు జాప్యం చేసినట్టయితే మరిన్ని కార్యక్రమాలు మరి సెక్రటరీ దగ్గర ర్యాలీ రావడం కోసం కానీ నెక్స్ట్ కన్వర్షన్ మిలియన్ మార్చ్ టైప్లో మేము గవర్నర్ గారి దగ్గర కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా కింది స్థాయి వరకు కూడా మేము వాళ్ళకు మెమోరాలు ఇవ్వడం జరిగింది. తగు న్యాయం చేస్తామని చెప్పారు. మనం కొంతవరకు అసెంబ్లీలో మనం బిల్లు మిగతా పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టినా కానీ దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అది మరి మేము కూడా మిగతా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కూడా అందరూ కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఫేవర్గా మారిన ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పారు. మరియు మంత్రి శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా మీకోసం మేము ఆలోచన చేస్తున్నాం, ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి శ్రీధర్బాబు సార్ కూడా హామీ జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా కలవడం జరిగింది, ఆయన కూడా ఇచ్చారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కలవడం జరిగింది. అందరూ కూడా ఫేవర్గా మాట్లాడుతారు. ఖచ్చితంగా గత ప్రభుత్వం మాకు ఏదైతే కాంట్రాక్ట్ సిస్టమ్ ఉందో దానిలో నుంచి వీలినం ప్రాసెస్ ద్వారా విద్యుత్ శాఖలో ఆర్టీసీ నేను సంగారెడ్డి జిల్లా చైర్మన్ని, జేఏసీ చైర్మన్ని. ముఖ్యంగా ఇవాళ ఈ జరగబోయే ఏదైతే ఈ రిలే నిరాహార దీక్ష ఉందో కొంచెం నాకు అని చెప్పండి సార్. నేను ఆపరేషన్ అయింది. సరే. అయితే ఏదైతే ఇవాళ జరగబోయే రిలే నిరాహార దీక్ష రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇది అన్ని జిల్లాల్లో ఫాలో అప్ అయింది ఇవాళనే. కాకపోతే సంగారెడ్డిలో లేట్ అయినా కానీ మేము ఇట్లా టైంకే స్టార్ట్ చేసినాము. ఇదే విధంగా మాకు ఏదైతే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారు పాదయాత్ర మాకు న్యాయం చేస్తా, మీకు వాళ్ళు చేసిపోయారు, మీకు వాళ్ళు చేసింది ఎట్లా కాలేదనేసి చెప్పేసి మాకు పక్కన మీకు న్యాయం చేస్తా అనేసి మాకు ఆల్రెడీ ఎలక్షన్ ముంగటకి ఇట్లా మేము పోయి అడిగితే చెప్పిండు. ప్లస్ ఇంకోటి ఇదే ఇప్పుడు ఉన్న మంత్రివర్యులు మా విద్యుత్ మంత్రివర్యులు ఏది మన అసెంబ్లీలో అప్పుడు జరిగే అసెంబ్లీలో మీకు పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు 1,17,000 మందిని మేము పర్మనెంట్ చేసినామనేసి టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినప్పుడు మన బట్టి విక్రమార్క ఒకటే చెప్పిండు, 23 మందిని మీరు పర్మనెంట్ చేయలేరు, వీళ్ళని పూర్తి స్థాయిలో పర్మనెంట్ మీరు చేయనందుకు మేము వచ్చినాక మేము చేస్తామనే మాట అప్పటికి ఇట్లా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న మన విద్యుత్ మినిస్టర్ అదే మేము ఒకటే అడుగుతున్నాం. మేము గొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము, మీరు చెప్పారు కాబట్టి మాకు కంపల్సరీ మాకు న్యాయం చేయాలి అనేసి మేము అంటున్నాం. इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।